గుడ్ ఈవినింగ్ మై డియర్ బిజినెస్ ఓనర్స్. మీరు ఒకవేళ రెంటెడ్ ప్రెమిసెస్లో మీ బిజినెస్ రన్ చేస్తుంటే ఈ వీడియో మీకోసమే. జిఎస్టీ నోటిఫికేషన్ నెంబర్ 9/2024 ప్రకారం మీరు ఒకవేళ రెంట్ అనేది అన్రిజిస్టర్డ్ బిజినెస్ ప్రెమిసెస్ ఓనర్కి పే చేస్తే మీరు ఆర్సీఎంలో జిఎస్టీ లయబిలిటీ కట్టాలనేది ఈ నోటిఫికేషన్ యొక్క సారాంశం. అయితే ఆర్సీఎం ఎలా పే చేయాలి, ఆర్సీఎంని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కింద ఎలా అవైల్ చేసుకోవాలి, ఆర్సీఎం పే చేయకపోతే ఏమవుతుంది, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నా పేరు అవినాష్ గుడివాడ, చార్టెడ్ అకౌంటెంట్. మీరు ఒకవేళ రెంట్ అనేది రిజిస్టర్డ్ బిజినెస్ ప్రెమిసెస్ ఓనర్ కానీ పే చేస్తే, అంటే జిఎస్టీలో రిజిస్టర్ అయ్యి ఉంటే మీ బిజినెస్ ప్రెమిసెస్ యొక్క ఓనరు ఎప్పుడులాగే రెంట్తో పాటు జిఎస్టీ మీ దగ్గర కలెక్ట్ చేసుకుంటారు, గవర్నమెంట్కి ఆ జిఎస్టీ పే చేస్తారు, మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అవైల్ చేసేసుకుంటారు. ఒకవేళ మీరు రెంట్ కానీ అన్రిజిస్టర్డ్ బిజినెస్ ప్రెమిసెస్ ఓనర్కి పే చేస్తే, అంటే మీ బిజినెస్ ప్రెమిసెస్ యొక్క ఓనరు జిఎస్టీలో రిజిస్టర్ అవ్వకుండా ఉంటే అక్టోబర్ 2024 నుంచి మీరు ఆర్సీఎంలో జిఎస్టీ లయబిలిటీ పే చేయాలి. అలా పే చేసిన తర్వాత సెల్ఫ్ ఇన్వాయిస్ జనరేట్ చేసుకొని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అవైల్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్రొవిజన్ అనేది కాంపోజిషన్ డీలర్స్కి వర్తించదు, వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చారు. అలాగే మీరు ఒకవేళ ప్రెమిసెస్ అనేది గవర్నమెంట్ నుంచి కానీ మున్సిపల్ కార్పొరేషన్స్ నుంచి కానీ తీసుకుంటే వాళ్ళు జిఎస్టీలో రిజిస్టర్ అయినప్పటికీ ఆర్సీఎంలోనే మీరు జిఎస్టీ లయబిలిటీ అనేది కట్టాల్సి ఉంటుంది, ఇన్పుట్ క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. సార్ నా దగ్గర ఆల్రెడీ చాలా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంది, ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్తో ఈ ఆర్సీఎంని సెట్ ఆఫ్ చేయొచ్చా అంటే అలా కుదరదండి. మీరు ఖచ్చితంగా ఆర్సీఎం అనేది క్యాష్ లెడ్జర్ ద్వారా కట్టాలి, త్రూ క్యాషే పే చేయాలి. సార్ నేను ఫుల్ ఎగ్జామ్టెడ్ గూడ్సే డీల్ చేస్తున్నాను, లేదా నేను రెస్టారెంట్ బిజినెస్ చేస్తున్నాను, నేను 5% ఐటీసీ 5% ట్యాక్స్ కడతాను, కానీ ఎలాంటి ఐటీసీ క్లెయిమ్ చేయలేను. గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెంట్స్ అవనండి, సెలూన్ అవనండి, సేమ్ కేస్ 5% కడతారు, ఎలాంటి ఐటీసీ యూటిలైజ్ చేసుకోలేరు. సార్ మరి మాకు ఈ ఆర్సీఎంలో కట్టింది ఐటీసీ పనికిరాదు కదా, ఈవెన్ దెన్ మీరు ఖచ్చితంగా ఆర్సీఎంలో పే చేయాల్సిందే. సార్ నేను అసలు రెంటెడ్ ప్రెమిసెస్లో ఉంటున్నానో లేదో ఎలా తెలుస్తుంది? మీ P&Lలో రెంటల్ ఎక్స్పెన్స్ అనేది చూపిస్తే మీరు ఆర్సీఎం లయబిలిటీ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి, అప్లై అవుతుందా లేదా అనేది. అయితే ఒకవేళ మీరు P&L వేయాల్సి లేకపోయినా సరే 44AD ప్రకారం రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు జిఎస్టీ రిజిస్ట్రేషన్లో ఆల్రెడీ రెంట్ అగ్రిమెంట్ అటాచ్ చేసి ఉంటారు కదండి. అలా రిజిస్ట్రేషన్ అప్పుడు రెంట్ అగ్రిమెంట్ ఎవరైతే అటాచ్ చేస్తారో వాళ్ళు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు కానీ ఆర్సీఎంలో పే చేయకపోతే 2 years తర్వాత 3 years తర్వాత నోటీసెస్ వస్తాయి, అప్పుడు ఆర్సీఎంతో పాటు ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. అదే కాకుండా ఈ ఆర్సీఎంని ఐటీసీ కింద కూడా అవైల్ చేసుకోలేరు, ఎందుకంటే ఐటీసీ అనేది విత్